ఎవరైనా కిడ్నాప్ చేస్తే పోలీసులను ఆశ్రయిస్తాం. మరి పోలీసులే కిడ్నాప్ చేస్తే ఎవరిని ఆశ్రయించాలి? న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ తీరును ఏపీలో అమలవుతున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని స్పష్టం చేసే ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. భూ వివాదంలో మునీర్ అనే టీచర్ను కిడ్నాప్ చేసిన పోలీసులు. కర్నూలు జిల్లాలో సంచలనంగా కిడ్నాప్ వ్యవహారం. భూ వివాదాన్ని కోర్టులతో పని లేకుండా సెటిల్ చేసుకోవాలంటూ ఓ ఉపాధ్యాయుడిని కర్నూలు పోలీసులు కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి వరకు బెదిరించి మరీ అతన్ని ఇంటికి పంపారు. కిడ్నాప్ అయిన ఉపాధ్యాయుడు మునీర్ అహ్మద్. మునీర్ అహ్మద్ కర్నూలు వాసి. వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మునీర్ శనివారం స్కూలులో పాఠాలు చెబుతుండగా ఇద్దరు పోలీసులు మఫ్టీలో వచ్చి సీఐ రమ్మంటున్నారని చెప్పారు. హెడ్ మాస్టర్ కు చెప్పి వస్తానన్నా వినకుండా సెల్ ఫోన్ లాగేసుకుని అతన్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. బలవంతంగా లోపలికి కార్లకి వేసుకొని పోయినారు. వేసుకొని పోయిన తర్వాత ఎక్కడ తీసుకుపోతున్నారు సార్ అని అడిగాను. అక్కడికి అడిగాను, ఏమన్నా చంపేస్తారా సార్ అని అడిగాను నేను. మీకెందుకు చంపుతామండి, మళ్ళీ ఎందుకు సార్ ఇంత ఫోర్స్గా తీసుకుపోతున్నారు అంటే, లేదు మీకు ఇంట్రాగేట్ చేయాలా, మీ మీద అలిగేషన్స్ వచ్చినాయి అంటే, ఏం అలిగేషన్స్ వచ్చినాయి సార్ ఒకసారి చూపెట్టండి, దానికి నేను రిప్లై ఇస్తాను, నేను చెప్తాను సార్ అని వాళ్ళు వినలేదు. వినకుండా ఫస్ట్ ఏమో వెల్లుర్తి పోలీస్ స్టేషన్కి పోవాలని అన్నారు నాతో. తర్వాత రోడ్డు పైనకి వచ్చి కొంత దూరం పోతే, సార్ ఇట్లా కాదు కదా వెల్లుర్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది, ఇటు అదే లేదు ఇప్పుడే డిఐజీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, మీకు డిఐజీ ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పినారు అని అన్నారు. ఉపాధ్యాయుడు మునీర్ ఎక్కడికి తీసుకువెళ్తున్నారని అడిగితే వెల్దుర్తి స్టేషన్ అని ఒకసారి, డిఐజీ ఆఫీస్ పని ఇంకోసారి చెప్పి చివరకు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఏంటి గంతో కాల్చి చంపేస్తారని గట్టిగా కేకలు వేయగా పోలీసులు అతడు నోరు మూసివేశారు. అక్కడ ఓ గదిలో అప్పటికే కొంతమంది వ్యక్తులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అప్పటికే అతని సోదరుడు మక్బూల్ను కూడా అక్కడికి తీసుకొచ్చారు పోలీసులు. అక్కడే మునీర్ను ఉంచారు. పక్కన ఉన్న వారిని కొడుతున్న దెబ్బలకు మునీర్ బెదిరిపోయాడు. రాత్రి 11 గంటల తర్వాత సీఐ శేషయ్య వచ్చి భూ వివాదం గురించి మాట్లాడి పంపించి వేశారు. కిడ్నాప్ నేపథ్యంలో మునీర్ను ఎవరు తీసుకువెళ్లారు, ఎక్కడికి తీసుకువెళ్లారో అర్థం కాక అతని సతీమణి రెహనా బేగం, పాఠశాల హెడ్ మాస్టర్ మల్లయ్య వెల్దుర్తి, కర్నూలు 3 టౌన్ పోలీసుల చుట్టూ తిరిగారు. ఎవరూ స్పందించలేదు. తన భర్త కిడ్నాప్ అయ్యారంటూ ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు తీసుకోలేదు. బ్యాక్ సైడ్ లో కూడా మా బ్రదర్ ఉన్నాడు, అంటే 2 ర్యాక్లు ఉన్నాయి. అటు మా బ్రదర్ వచ్చినట్లు కూడా నాకు తెలియదు. ఆయన 6 గంటలకే తెచ్చారట, అవతల సెల్లులో పెట్టినారు అతన్ని. మళ్ళీ అతనితో అయితే మీరు ప్రాపర్టీ సెటిల్ చేసుకోండి సార్, మీది డిస్ప్యూట్ ఉంది కదా, అది ఎంతో అంత తీసుకొని అమౌంట్ తీసుకొని మీరు ఇచ్చేయండి వాళ్లకు, అవతల వాళ్ళకు అన్నారు. సో ఇది నిన్న జరిగింది. ఇంతకుముందు కూడా 39లో నేను స్కూల్కి పోతుంటే 9 గంటలకు, ఆ రోజు కూడా ఈ విధంగానే ఈయన నాగేశ్వరరావు, తర్వాత రాయుడు, తర్వాత ఇంకొక పీసీ, వీళ్ళందరూ నన్ను ఇంటి దగ్గర నుంచి నేను కారులో వెళ్తుంటే చేసుకొని వచ్చి గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర పట్టుకున్నారు. మునీర్ అహ్మద్ కుటుంబానికి కర్నూలు కేంద్రీయ విద్యాలయం సమీపంలో భూమి ఉంది. అన్నదమ్ములు బాగా పరిష్కారాలు చేసుకున్న తర్వాత సర్వే నెంబర్ 649/2Aలో 1.17 ఎకరాలు మునీర్ ఆధీనంలో ఉంది. 1910 నుంచి రికార్డులు ఆ కుటుంబం పేరిటే ఉన్నాయి. 2016లో ధనుంజయ్ అనే వ్యక్తి ఆ ప్రాంతంలోని 6 ఎకరాలు కొనుగోలు చేశాడు. తాను కొనుగోలు చేసిన సర్వే నెంబర్లలోని మునీర్ అహ్మద్ 1.17 ఎకరాలు కూడా ఉన్నాయని ధనుంజయ్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు మునీర్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిపై హైకోర్టులో ధనుంజయ్ అప్పీల్ చేశాడు. ఈ క్రమంలో కోడుమూరు టీడీపీ ఇన్ఛార్జి ఎదునూరు విష్ణువర్ధన్ రెడ్డి, మనీష్ అనే వ్యక్తి కలిసి వివాదాన్ని సెటిల్ చేసుకోవాలంటూ మునీర్ను బెదిరించారు. ఎవరు ఎన్ని బెదిరింపులు చేసినా కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో మునీర్ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక సెప్టెంబర్లో ధనుంజయ్ అతడి తరపు వ్యక్తి కడప విష్ణువర్ధన్ రెడ్డిని పిలిపించి సెటిల్ చేసుకోవాలని చెప్పారు. ఆపై సీఐ మురళీధర్ రెడ్డి అక్టోబర్ 30న పిలిపించి డిఐజీ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని సెటిల్ చేసుకోవాలని మునీరు అతని సోదరుడు మక్బూల్కు చెప్పారు. ఆ తర్వాత సీఐ బదిలీ అయ్యారు. ఈ క్రమంలో మునీర్, మక్బూల్ డిఐజీ కోయ ప్రవీణ్ను కలిశారు. భూ వివాదం తెంచుకోవాలి, ఇక్కడల్లా ముఖ్యం కాదు, ఇప్పటికే 9 ఏళ్లయింది, మరో 10 ఏళ్లైనా కోర్టులో తెగదు, ఆలోచించుకోండి, ఒక రేటు మాట్లాడుకుని వదిలేయండి, మా సీఐ మీ వాళ్లతో మాట్లాడుతారని చెప్పారు. దీంతో వారు వెనుదిరిగి వచ్చేశారు. శనివారం పోలీసులు వెళ్లి మునీర్ను కిడ్నాప్ చేసి అర్ధరాత్రి తిరిగి పంపించారు. డిఐజీ దగ్గర తీసుకున్న తర్వాత మా బ్రదర్ని కూడా అక్కడ తీసుకొచ్చినాం. ఇద్దరు కొంచెం సేపు మాట్లాడినాం. ఆయన ఏదన్నా ఉంటే సెటిల్ చేసుకోండి అంటే అదే ప్రాపర్టీ డిస్ప్యూట్ ఏదో ఉందంట కదా, మీరు అమికబుల్ గా ఇచ్చేసుకోండి, ఇవి కోర్టులలో ఇప్పుడే రాదు అని అన్నారు. అంటే నేను సార్ ఇది 10 మందిది,
నేను ఒక్కడినైతే ఏం చేయలేను, మీరు చెప్పారు కాబట్టి నేను ఐ విల్ పర్స్యూ ద మ్యాటర్ అండ్ విల్ ఇంటిమేట్ టు ఆల్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ కమ్ టు ద కంక్లూజన్ అని చెప్పాను. మార్కెట్ రేటు కంటే 30% తక్కువ ఇచ్చిన భూమి వదిలేస్తా కానీ వారు ఇచ్చిందే తీసుకోవాలనేలా మాట్లాడుతున్నారని బాధితుడు మునీర్ తెలిపారు. తనకు తనుంచి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని బాధిత వ్యక్తి మునీర్ వాపోయారు.